హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ 42 డే 365 డేస్లో నేను షైని బంద్ చేసి ఇవాళ అయితే రోడ్ మీద వీడియో తీస్తున్నా. నా చుట్టూ చాలా ఉన్నాయి. రియల్గా నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం. రెయిన్ ఎప్పుడు పడుతుందా అనుకున్నా, కానీ ఏంటో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు. నేను కూడా చూడాలి, నాకు కూడా వెళ్ళదు. అప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే నో, ఇట్స్ జస్ట్ బిగినింగ్ అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది. చూద్దాం. నా స్ట్రీట్ అయితే చూడండి ఇలా ఉంది, వర్షం పడుతూ రోడ్ అంతా చినుకులు బాగుంది భయ్య. లెఫ్ట్లో కన్స్ట్రక్షన్, రైట్లో టాటా ఏసీలు, కార్లు. సో నాకైతే బాగా నచ్చింది ఈ వ్యూ అంతా. మీకు ఎలా ఉందో చెప్పండి. నేనైతే పీకాక్ చూడడానికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే వర్షాకాలంలో పింఛం ఓపెన్ చేసి ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టిన పింఛం ఓపెన్ చేసేది, కానీ వర్షంలో ఇంకా మంచిగా కనబడుతుంది. కూల్ వెదర్ కొంచెం బాగుంటుంది. వైబ్ అని వచ్చిన జల్దీ వర్షం పడ్డ మూమెంట్. ఐఎమ్ డెడికేటెడ్ టు మై వర్క్. షీట్స్ అయితే ఖాళీ ఉంటాయి ఎప్పుడైనా సరే, అండ్ పీస్గా ఉంటాయి. ఈ గుడి అయితే ఎప్పటికీ గుడి కనబడట్లే, కానీ పాటలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. చాలా కుక్కలు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. మనం జస్ట్ ఫోకస్ చేయాలి మన వర్క్ పైన. సో మార్నింగ్ వైపు అంటే ఇలా ఉంటుంది అనమాట. ఆన్ రైనీ సీజన్, దట్టు ఇన్ రైనీ సీజన్ ఆన్గా. మౌనంగా ఉంటే కాదంట పని, మాట్లాడితేనే నీకు ఫ్లో అనేది దొరుకుతుంది. ఇక్కడైతే పికాక్స్ ఏం కనబడట్లేదు ప్రస్తుతానికి. చూద్దాం, వాళ్ళ కనబడితే మాత్రం ర్యాంప్. రాత్రి మొత్తం వర్షం పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా సందు లేదు, కరెంటు పోయింది. గంట కోడేస్తూ గంటకు బంద్ చేస్తూ చాలా ఆడుగుండే, కానీ నేను ఒక్కనే ఉన్నాయి, ఊరు లేదు. I am proud of myself that I am only on rainy season లో నేను ఒక్కనే ఉంటాను అనమాట. నాకు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. సో ఒక డాగ్స్ ఉన్నాయి, 3 dogs. అని వేర్ ఇస్ మై నెమలి రావట్లే బయటికి. ఇంకా చెప్పుల సౌండ్ వస్తుంది, తీసేస్తా. వస్తున్నా నా దగ్గరికి. ఏ కుక్క, ఏం కావాలి నీకు? నా మీదకి వస్తున్నావు, పని లేదా నీకు? ఓ పక్కకు పాడుకో. చూసారా ఫ్రెండ్స్, సోషల్ యాంగ్జైటీ అంటారు, ఎవరు బిజీ వాళ్ళదే. వెళ్దాం అనుకున్నా, కొంచెం క్లిప్ అయితే తీసిన, ఎందుకంటే సౌండ్స్ వస్తున్నాయి ఆటోది అన్నీ అని చెప్పి. కింద అయితే మామూలుగా ఉండదు. గడ్డిలో పోదామా? ఓ నాకు మంచిగా అనిపిస్తాయి ఈ సాంగ్స్ తెలుగులో. దేవుడి అప్పుడప్పుడు పాడుకోబుద్ధి అవుతుంది మంచిగా. ఇక్కడ మెడిటేషన్ చేయొచ్చు, కానీ తీసేవాడు ఎవడు లేడు వీడియో. ఎంజాయ్ చేయాలి ఏ మూమెంట్ అయినా, అంతే. నవ్వుతూ హాయిగా సాఫీగా
ఎంజాయ్ చేయడమే అంతే. ఇంకో మాట మాట్లాడతాను లేదు కానీ పని. ఓన్లీ డూ థింగ్స్ ఇన్ ఎ గుడ్ మేనర్, ఫీల్ ఎవ్రీథింగ్ పాజిటివ్, థింక్ గుడ్, డూ గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కాదంటే మెసేజ్ మెయిన్ కామెంట్ బాక్స్. ఒక అంకుల్ వచ్చాడు, వేస్ట్ చేస్తున్నాం వేస్ట్. ఇందాకల పాపం ఒక పావురం అయితే అనిపించింది రోడ్డు పైన. ఎవరు చంపారో మరి, కారు గిట్ట పోయిందో ఏమో అని. మంచిగా ఉండే పావురం చంపేశారు ఎవరు. ఇట్లాంటివి చూస్తే కొంచెం బాధాకరం అయితే. మరి అది రాత్రిలో పొద్దున్నో తెలియదు కానీ మొత్తానికి అయితే చనిపోయింది. అది రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి వైర్ అయితే కాదు. మీరు దేని వల్లనో మెసేజ్ చేయండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఆడ్ ఫీల్ అయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది ఏం చేసింది బ్రో పాపం, దాన్ని చూడొద్దా మీరు? అలా ఎలా చంపేయగలుగుతారు మీరు? మీకు ట్రై చేస్తా వెళ్ళేటప్పుడు చూపించడానికి. బాధాకరమైన విషయం. కాసేపు 2 నిమిషాలు మౌనం పాటియాలి. అంటే 2 నిమిషాలు ఆగి చేయాలి కదా, మామూలుగా లేదు బ్రో. వర్షంలో చెప్పులు వేసుకోకపోవడం, రోడ్డు మీద కూర్చుకుంటూనే ఘోరంగా మట్టి మీద అయితే నడుద్దాం. కుక్కలు చూస్తూనే ఏడ ఏం దొరుకుతాయి తినడానికి పొద్దున్నే. అయ్యో అబ్బా అబ్బా, మట్టిలో దిగితే ఆ ఫీలే వేరుంటుంది అబ్బా. విలేజ్ ఫీల్ వస్తుంది నాకు మట్టిలో దిగితే. ఆ స్మెల్ భలే వాసన వస్తుంది. బాబా 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 బాబా, ఏం ఫీల్ ఉంది. ఒక బ్రో ప్రతిరోజు వస్తాడు బైక్ తీసుకొని అలా కుక్కకి వాకింగ్ చేయడానికి. ఎస్, బాగా ఫన్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాడు పీస్ఫుల్ డాగ్తో. చూడండి డాగ్ బాగుంది. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ రెయిన్లో కూడా తెచ్చామంటే సంవాట్ గుడ్డే కదా. అది కుక్కకు కూడా పాజిటివ్, శాంతంగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఎస్, ఆ బ్రో అయితే డైలీ వస్తాడు ఫ్రీక్వెంట్గా. సరే వర్షం పడ్డ డాగ్ అయితే తెచ్చిందంటే గ్రేట్ మరి. ఇంకా బ్రో చెప్పాలి, ఇంకేంటి విషయాలు? చాలా బాగానే మాట్లాడుతున్నా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మాత్రం మెసేజ్ చేయండి. ఎంతో ఆశగా అయితే వెళ్తున్నా నేను నెమలి చూడడానికి. ఎందుకంటే పింఛన్ ఇవ్వాలైనా ఓపెన్ చేస్తారు అన్ని సీజన్లో, అంటే రైనీ సీజన్లో మంచిగా కనబడుతుందని వెళ్తున్నా. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో. ఇలా వర్షం పడడం వల్ల ఎవరు ఇంటి నుంచి కూడా బయటికి రావట్లే. నేను వర్షం పడుతుందనే కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయినా. చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ అయినా ఏదైనా. వైబ్ ఉంది బేబీ అంటారు, ఆ సాంగ్ వస్తుంది నాకు బ్యాక్గ్రౌండ్లో. అంత బాగా అనిపిస్తుంది. గట్టిగా మాట్లాడాలంట. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే అనిపిస్తుంది. సో ఇది కూడా చూడండి, ముందర బోర్ వేస్తారు, వాటర్ నిండినాయి. సో అలానే కన్స్ట్రక్షన్ అయితే అయ్యా ఉంటుంది. వర్షం పడట్లా, ఎవరు ఆఫీసెస్కి అయితే తక్కువ వెళ్తారు. మ్యాక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారని అనుకుంటున్నా. మీకు ఇవాళ ఆఫీస్ ఉందో లేదో కామెంట్ చేయండి. సో చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఈ మట్టిలో కాలు పెడితే మాత్రం నాకు ఊళ్ళల్లో పొలంలో దిగినట్టు అంత ఫీల్ ఉంటుంది. అంతా మెత్త మెత్తగా ఉంటుంది కింద, బాగా అనిపిస్తుంది నాకైతే. ఎస్, I am feeling good about myself in this cool weather and positive vibe. చూడండి కుక్క ఎట్లా చూస్తున్నా. ఏం పనిలేదా నీకు? నన్ను చూస్తున్నా, అది ఎవరికో చూస్తుంది. వెయిట్ చేద్దాం
ఈరోజు ఎవరికో ముహూర్తం పడుతుంది గట్టిగా అని చూసారా? మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అవుతే చాట్లో వచ్చే నాకు ఎందుకో చూడండి, స్తంభం కనబడుతుందో లేదో మీకు, కానీ అవి ఎలా ఉంటాయో మరి పిచ్చుకలు సేఫ్ అయినా కాదా తెలియదు, కానీ గూడు కట్టుకొని మాత్రం ఉంటాయి ఆడ. తెలీదు మా వీటికైనా ఇబ్బంది అయితే. ఎన్నో చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్రో, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. కుకట్పల్లిలో రిలయన్స్ పైన కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎండాకాలం అయిపోతుంది అనుకోండి ఇంకా 10-15 డేస్లో, అండ్ తర్వాత మనం రాకపోవచ్చు బికాస్ రైనీ సీజన్ ఈస్ కమింగ్, యు ఆర్ గోయింగ్ టు బి ఎంజాయింగ్ అని. సో అలా అన్నమాట ఈరోజు వీడియో అయితే. నాకైతే ఫుల్ నచ్చింది. ఎప్పుడు నాకేనా, మీకు లేదా పాజిటివ్నెస్ మళ్ళీ వెదర్ అయితే క్లౌడీగానే ఉంది, వర్షం ఎప్పుడైనా పడవచ్చు. సో సేఫ్గా ఉండండి. క్యారీ అన్ అంబ్రెల్లా విత్ యూ ఫర్ బెటర్ వైబ్. ఈ వర్షంలో బైక్ రైడింగ్ అయితే సూపర్ ఉంటుంది. అది హిల్ స్టేషన్స్ అయినా వాటర్ ఫాల్స్ దగ్గర అయినా ఆ వ్యూ అయితే ఎక్దమ్ కిరాక్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కసారి వెళ్ళిన అంతే, కానీ ఆ వైబ్ అయితే మస్తు ఉంటుంది, చాలా ఎంజాయబుల్ ఉంటుంది ఆ వ్యూ, ఆ హిల్ స్టేషన్ వ్యూ. ఎక్కడైనా సరే వాటర్ ఫాల్స్ ఉన్నా, చిన్న చెరువులు ఉన్నా, డ్యామ్స్ దగ్గరైనా ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతే, అది న్యాచురల్ రిసోర్సెస్ని చూడడం మన అదృష్టం. అది చూడకపోవడం మన దురదృష్టం కావచ్చు. అది కూడా మంచిదే, నువ్వు ఎంత పోస్ట్ పోన్ చేసుకుంటే నీకు అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు లెక్క. బికాస్ God is giving for your great success ahead. అని నువ్వు ఇప్పుడు ఎంత తక్కువ ఎంజాయ్ చేస్తే నీకు ఫ్యూచర్లో అంత గ్రేట్ సక్సెస్ ఇస్తాడు దేవుడు. బికాస్ గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అండ్ జస్ట్ అబ్జర్వ్ ద పీస్, కూల్ వెదర్, enjoyable scenes. చూడండి ఒక బ్రో హాయిగా వెళ్తారు, అన్నిటి ఎంజాయ్ చేస్తారు. ఏం గాలి వస్తుంది బ్రో, గుడ్ ఫీల్ ఉంది. ఇట్లా ఎగిరిపోతుంది స్ట్రెస్ అయినా నెగిటివ్ థాట్స్ అయినా. ఇక్కడ మెడిటేషన్ చేద్దామని కానీ రికార్డ్ చేసి చూద్దామంటే వద్దు బ్రో, ఏదో అనుకుంటాం కానీ అంతా పచ్చిగా ఉంది. మళ్ళీ ఏమొస్తుందో తెలియదు ప్రశాంతంగా. ఆయనతో పాము వచ్చి మెడలో చుట్టుకుంటే శివుని లేక అమ్మో కదా. సో అంటే ఏమంటారు, నా స్పిరిచువాలిటీ మెచ్చి ఆయనతో పాము వచ్చి నా మెడలో కూర్చొని అనుకో, కష్టం కదా. పోనీ మనమే పికప్ దగ్గరికి వెళ్దామా చెప్పండి, వెళ్ళిపోదాం రండి. వై టు వెయిట్, లెట్ ఏ ఛాన్స్ కమ్ టు అస్. ఒకటి వచ్చింది పికాక్ బయటికి, పింఛం ఓపెన్ పెద్దదే వచ్చింది. ఎస్ చూపిస్తాను చూడండి, కానీ దగ్గరికి వెళ్తే అవి ఎగిరిపోతాయి. ఇది ఒకటే సాడ్ నాకు. పీకాక్ ఏం తింటాయో చెప్పమంటే ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే అవి పాములు తింటాయంట. బ్రో
వేర్ ఇస్ మై పీకాక్? రాక్ రాక్. థండర్స్ కూడా వస్తాయి బ్రో, గట్టిగా పడుతుంది ఇలా వర్షం. ఎక్కడో గట్టిగా ఉంది సంకేతాలు వర్షం పడడానికి. జై శ్రీరామ్. ఎడున్నాయి పీకాక్? దొరకదే. కనబడినట్టు వెళ్ళిపోతావేంటి? ఇలా ఊరించి వదిలేయకే. చూద్దాం ఫ్రెండ్స్, ఏడుందో పీకాక్. కనబడట్లేదు, కనబడి చూపిస్తా. కానీ అదే పీకాక్ కొంచెం పెద్దది, కానీ కనపడడం లేదు. వచ్చినట్టు వచ్చి మైమర్చింది. చెప్పుల సౌండ్ అయితే ఘోరం ఉంది. కానీ ఎంత వచ్చినా నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఉందా? అదేనా? అదే, కానీ అది ఓపెన్ చేయట్లేదు ఫ్రెండ్స్. పింఛన్ చూడండి, చూపిస్తా. అయ్యయ్యో, ఒక్క నిమిషం. మధ్యలో ఉంది, అది ఒకటే ఉంది కానీ జరగట్లే, తిరగట్లే. అందులో నుంచి దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అవుదామా? సరే ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్దాం చూడడానికి. అది ఏమైనా ఎస్కేప్ అయితే మాత్రం నాకు తెలియదు. ఒక కుక్క వచ్చింది చూడండి, నా దగ్గరకు వద్దాం అనుకుంటుంది. ఏ బాబు, ఎందుకు నా మీదకి వస్తావు? ఏం పనిలేదా నీకు? చెప్పు. హాయ్ సోను మోను. నా చెప్పులు ఏం చేసినా నీకు? ఈ చిచ్చి హెడ్. కానీ అయ్యా, నా చెప్పులు ఏం చేయలేదు. మళ్ళీ నా మీదకి వస్తాం. నేను రాయి నన్ను చూస్తున్నావు? పనిలేదా నీకు? వెళ్ళిపో. న్యాయం పడి వస్తుంది ఫ్రెండ్స్, పని లేదు దానికి. అరే పీకాక్ దగ్గరకు ఒక అన్న వెళ్ళిపోయిండు, అది వెళ్ళిపోయిందో. అయ్యా, అగ్గ వచ్చింది బ్రో, ఎగిరింది బ్రో పీకాక్. చూద్దాం మనసే బ్రో, చూద్దాం. దగ్గరికి వెళ్ళాలి, మన అడుగు ప్రయత్నం మనం చేయాలి. చూద్దాం. నాకు ఓన్లీ దీన్ని చూడడానికే అగ్గో అబ్బా బాబా బాబా బాబా, ఇంత హైట్ ఎగురుతాయా బ్రో పీకాక్స్? అయ్యో, కుక్కలకి ఏమొచ్చింది? కుక్క కూడా యాంగ్జైటీతో నడుపుతుంది. అగ్గో అగ్గో అగ్గో, కుక్కలు కూడా ఉరుకుతున్నాయి. ఫాస్ట్ ఉరుకు. అది ఆడికెళ్ళి కూడా వెళ్ళిపోయింది. ఎంతో స్పీడ్కి వెళ్ళినా కానీ చూడలేకపోయినా. ఆ బ్రో ఏం చేసిండంటే కట్టతోని రాయితో అవి కొట్టేసరికి ఎగిరిపోయినాయి పాపం. ఒకటి మిస్ మ్యాచ్ అయ్యి ఇంకో పార్ట్కి వెళ్ళింది, ఇంకోటి ఏమో కుక్క వేటాడడానికి వెళ్ళింది. కానీ కుక్క అయితే వేటాడలేదులే, ఎందుకంటే అక్కడ ఏమంటారు కంచె ఉంది, అదైతే వెళ్ళలేదు. సో ఇలా అయిందనమాట ఇవాళ ఎక్స్పీరియన్స్. పీకాక్ని చూద్దామంటే పాపం అది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. పడుతున్నా పింఛం అయితే ఓపెన్. ఆహా, దా కమాన్
ఓపెన్ చేయి ప్లీజ్. వర్షం పడుతుందిగా, ఓపెన్ చేయి ప్లీజ్. బ్యాక్లో కుక్క ఇది ఏడునవే. ఓపెన్. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, కానీ ఇది ఓపెన్ చేయట్లేదు కొంచెం. ఏదో దాని పని చేసుకుంటుంది. కొంత దగ్గరికి వెళ్దామని చూస్తే అది వారిపోతుంది. చూద్దాం, ఓపెన్ చేస్తుంది. కమాన్ ఓపెన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్, మెల్లగా చూడండి. అబ్బా మళ్ళీ క్లోజ్ చేసింది. ఎందుకే నీకు కనబడ్డానా? ఎందుకైనా మీది అంత పగ నీకు ఓపెన్ చేయక? మంచిగా వ్యూ వస్తుందేమో అని నేను వస్తే నువ్వేమో గిట్లా వేస్తావు. జూమ్ చేస్తే క్లారిటీ రావట్లేదు. ముందుకు వెళ్దామంటే అంత మెత్త ఉంది, శాండ్ మట్టి అంతా. ఎందుకంటే ఇదంతా ఫార్మింగ్ ల్యాండ్ అనమాట. సో అదే నా దగ్గరకు వస్తుంది కొంచెం. ఇది ఇక్కడ ఉంది, వెళ్ళిపోతుందేమో అది. నేను ఒక్క అడుగు వేస్తే అది 15 అడుగులు వేసింది దగ్గర. ఓపెన్ చేయి. అది చూద్దాం దాని దగ్గరికి వెళ్ళి. ఇంకోటి అరుస్తుంది అక్కడ ఎక్కువ. నా దగ్గరికి రావే, నేనే ఉన్నా అని చెప్తుంది అది. ఇట్లుంటుంది వాయిస్. దాని యూనిటీ అంటే ఇది. తెలియజేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంది ఫ్రెండ్స్. ఏడుందంటే చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది దూరంగా. మిస్ అయిపోయింది బ్రో. మంచిగా చూడొచ్చు అనుకుంటే ఇక్కడ చిన్న వాగు, మినీ పాండ్ అనుకోవచ్చు. స్విమ్ చేయొచ్చేమో కానీ వద్దు బ్రో, మనకు రిస్క్ అవసరమా? వీడికెళ్ళే రిస్క్ తీసుకొని జంగల్ లోపలికి వచ్చిన, ఫారెస్ట్ లోపలికి. ఎన్ని బోర్డ్స్ తిరుగుతాయి రోజు. వర్షం చాలా ఎక్కువ అవుతుంది. అంతే బ్రో, ఇవాళ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వీడియోలో 43 డేకి సుస్వాగతం అని చెప్తా. మళ్ళీ రేపు చూద్దామా ఉందామా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెళ్దామా ఇంటికి అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లా. ఎంత పని చేస్తేవిరో యమలరాజు అన్నా, నువ్వెంత పని చేస్తేవిరో యమలరాజు అన్నా. అరే అట్టెట్టా పోయినావే నన్ను వదిలేసి. నీ గురించి నేను ట్రెక్కింగ్ చేసుకొని ఇంత వాకింగ్ ఇంత నాకు తెలుసు ఇక్కడే ఉంటుందని. ఒక కుక్క కూడా బార్కింగ్ చేసుకొని వచ్చింది దాన్ని పట్టుకొని కసితో. ఇవాళ ఎట్లయినా దాన్ని తినొచ్చు అని చెప్పి ఆశతో వచ్చింది. ఆ ఆశ లేదు, ఈ ఆశ లేదు, అది వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఒక నెమలికైనా దొరుకుతుందేమో అని అనుకుంటా, కానీ ఎక్కడ దొరకని కూడా దొరకదు ఒక్క ఈక కూడా. మీరు చెప్పండి, ఏమైనా ఐడియా ఉంటే. అవి నెమలిక ఎప్పుడు వదిలేస్తాయి, ఏమైనా ఐడియా ఉందా మీకు? చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఈకలు, చూద్దామా. అలా పడతాయి అసలు? నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, ఎగిరినప్పుడు పడతాయా లేకపోతే? ఎంతో మంచిగా వర్షం పడుతుంది చూడు. థండర్ స్టార్మ్స్ సౌండ్స్ మామూలుగా లేవుగా. అక్కడక్కడ ఉంటాయి జంగల్లో, గ్రూప్లో 5-6 ఉంటాయి. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వర్షం అయితే ఘోరంగా ఉన్నది. మళ్ళీ మనం వెళ్ళేసరికి తెలుసుగా టైం పడుతుందని. అన్నీ చూసుకోవాలి.
అక్కడ ఒకటి వచ్చింది, అప్పుడు ఎగిరింది బయటకు. ఆ గట్టు మీద ఉంది, జూమ్ చేయడానికి. చెట్ల మధ్యలో ఉంది, చెట్ల పక్కకి. రా 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 బే రా 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 బే. అట్లే ఫ్రెండ్స్ వచ్చింది, తెల్ల గట్టు పైన ఉంది. కనబడిందా? వెళ్ళిపోయింది తుర్రమని. ఏడున్నవే? సపోర్ట్ చేస్తావు కానీ బయటికి రావు. చూద్దాం ఫ్రెండ్స్, ఏదైనా రిస్క్ అయితే రిస్క్. ఎవర్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్. అంతే. వర్షం పడ్డా ఏం పడ్డా నేను ఇలా ఖచ్చితంగా దగ్గర నుంచి తీద్దామంటే ఎగురుతుంది. తినే వారం చల్లకుండా ఆడున్నది. ఎందుకో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత కష్టమైన నమ్మకమే మళ్ళీ నీకు మన విజయం సొంతం అన్నయ్య కడగడం. సౌండ్ చేయొద్దు, చూద్దాం సైలెంట్గా కనపడుతుందేమో. భయం అవుతుంది ఏముంటాయని, కానీ వెళ్ళాలనిపిస్తుంది. రిస్క్ అయినా తప్పు లేదు అనిపిస్తుంది. ఎటైనా సరే సైడ్ సింగల్ ఇస్తే బాగుంటుంది, మంచిగా కనపడుతుంది. వెళ్ళిపోయింది లేదనుకుంటా, సపోర్ట్ చేయాలి చెయ్యట్లే. సరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయాం, ఎందుకంటే మొత్తం బురద బురద ఉంది. ఎక్కడ ఊబిలు ఉన్నాయో అర్థం కావట్లే ఈ ఫారెస్ట్ ఏరియాలో. సో బెటర్ గో బ్యాక్, ఎందుకంటే అది వెళ్తూనే ఉంటుంది, దాని నెంబర్ మనం మేడకి వెళ్తాం. సో గో. కానీ రావే బయటికి, బయట లోపల లోపలికి వెళ్ళింది చాలా. వర్షం పడడం వల్ల ఈ ఫ్లోర్ అంతా కొంచెం తడిగా అయింది. ఎక్కడ గుంటలు పడుతున్నాయి అర్థం కావట్లేదు. ఊబిలాగా, ఊబి అంటే అడవిలోనే ఉంటుంది, నీళ్ళ పక్కకు ఉంటాయి, కానీ నేను వెళ్ళే దారి కూడా అసొంటిది. సో అందుకే రిస్క్ వద్దు అనుకుంటున్నా. ఒక చిన్న పీకాక్ కనబడదు, అది కూడా లేకుండా అయిపోయింది. కంచె మళ్ళీ అది నేను పోయినాకనే వస్తుందేమో బయటికి, అంతే. రఫ్ ల్యాండ్ మీదకి వెళ్ళిపో, దూరమైనా సరే తడికి ఎందుకు మనం రిస్క్ చేయడం అవసరమా చెప్పలే. ఇంకా వేరే ఏమైనా పికాక్స్ కనపడతాయేమో చూద్దాం. చిన్నదైనా సరే, పెద్దదైతే రావట్లేదు బయటకు, వెళ్ళిపోయింది అది ఎక్కడికో లోపల. ఎంత డాక్యుమెంట్ చేసినా అడవి అడవే,
మనమే ఎన్విరాన్మెంటే. చూడండి దారిలో మట్టి కట్టెలు అడవిలో ఎలా ఆకుంటే ఎలా అంటారు కదా, మీకు నాకు తెలుసు. కానీ రేపాకు తిందాం ఫ్రెండ్స్ మనం. ఇంతకంటే ప్యూర్ అట్మాస్ఫియర్ అండ్ ఇచ్చేది ఏముంటుంది? ఏం ఫ్లవర్స్ చెప్పండి ఫ్రెండ్స్, ఏమైనా ఐడియా ఉంటే. బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకున్నాం అనుకోండి. ఇగో చూడండి, లైవ్ ప్రూఫ్. ఇంతకంటే ఫ్రెష్నెస్ ఏముండదు ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగుంది. పోయామనిపిస్తుంది, మన దొరకవు. కానీ నాకెందుకో ఈ వైల్డ్ లైఫ్, ఈ నేచర్లో తిరిగే వాళ్ళకి కెమెరా సెట్ కాదు. ఎందుకంటే బ్లాగ్లోకి అది రాదు. ఓన్లీ ఫోటోగ్రఫీ తీస్తారంటే వాళ్ళకి నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెమే స్టిల్స్ తీస్తారు కదా, ఇట్లా అస్తమానం పట్టుకొని ఉండరు. అందుకే వాళ్ళకి చిన్న ఉంటాయి, గోప్రో అవి ఉంటాయి అన్నమాట బ్లాగింగ్కి. అవైతే బాగుంటాయి వీడియో రికార్డింగ్కి. ప్లస్ వెయిట్ కూడా తక్కువ ఉండడం వల్ల క్యారీ చేయడానికి ఈజీ. డిఎస్ఎల్ఆర్ ఓన్లీ షూట్ చేయడానికి, ఏంటి బర్డ్స్ గిట. ఏం ఫీల్ అవ్వద్దు, నేను తింటున్నాను, డోంట్ వరీ, డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. నవ్వుతున్నారు అందరూ, నవ్వాలి ఫ్రెండ్స్. ఎగతాళి చేసే వాళ్ళు చేస్తారు, మనం మన పయనాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అయితే ఆ అన్న ఎందుకు కొట్టినంటే రాయితోనే 2 నెమళ్ళు ఉన్నాయి, ప్లస్ ఒక కుక్క పరిగెత్తుతుంది వాటి తరఫున వైపు. అందుకే ఆయన రాయితో కొట్టిండు. సో అవి ఎగిరిపోయి దూరం వెళ్ళిపోయినాయి. వస్తున్నాయి బ్రో వేప చెట్లు, మంచిగా తినవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వెదర్. ఈ డాక్యుమెంటేషన్లో అడవిని మాత్రం మంచిగా చూపిస్తున్నా మీకైతే. అందరూ ఒకటే ప్లేసా అని అనుకుంటారు, అని ఏం చేద్దాం మరి. కేసీఆర్ సార్ అంటారు కదా ప్లేస్ మీద, ఏం చేద్దాం రాహుల్ మరి మనం. సో వర్షం అయితే ఎక్కువైంది, మనమైతే ఫాస్ట్గానే నడుస్తున్నాం. తెలుసుగా మీకు, మళ్ళీ నాకు టైం అవుతుంది, ఇటుకల్లా ఇంట్లో ఉండాలి. 7:36 అవుతుంది. లెట్స్ గో. ఇక్కడ కూడా బర్రెలు పెట్టారు ఫ్రెండ్స్, ఇక కాదు బర్రెలు అయితే ఇక్కడ ఉన్నాయి వేలో. ఏం చేద్దు నన్ను ప్లీజ్, నేను ఖాళీగా వెళ్ళిపోతా.
నించున్నాయి, నన్ను పోనిస్తలో పోతే అన్నీ లేస్తున్నాయి. ఎందుకురా బాబు, నేనేమన్నా సాగు చేస్తూ ఉన్నా, మిమ్మల్ని చదివేట్టున్నా, నేను వచ్చినప్పుడు లేస్తారు ఎందుకు అని నాకు భయం అవుతుంది. నా మధ్యలో పోతే నన్నేడా పొడిచేస్తాయి అని. అందుకే మళ్ళీ వెనుకకు వచ్చి ఇంకవే చూసుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? ఇవే అయితే దారుణం, రాళ్ళు గీళ్ళు అన్నీ ఉంటాయి. అని ఏం చేస్తాం, పోవాల్సి వస్తుంది, తప్పదు. మధ్యలోకి వెళ్తే డేంజర్. ఒక్క మైక్ సజెస్ట్ చేయండి బ్రో. అన్ని మైక్స్ చాలా 1000 మీదనే ఉంటున్నాయి. ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా నాకైతే ఐడియానే లేదు అసలు. చూసి ఏదైనా ఒక గ్యాదర్ చేసి తీసుకుందామంటే కూడా అయితే లేదు. ఒక కట్టే కావాలి, ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్. ఏమన్నా ఉంటే చూడొచ్చని అంతే. అయితే ఘోరంగా పడుతుంది. సో ఎట్ల నుంచి వెళ్ళొచ్చా? చూడండి, ఇదే ట్రెక్కింగ్, లాంగ్ జంపు, హై జంపులు, ఇవే. ముళ్ళుల చెట్లు ఉన్నాయి. అబ్బా కూర్చుకుంది. ముళ్ళుల చెట్లు, రాళ్ళు, రప్పలు. అందరూ అనవచ్చు, అరే మనుషుల్లో తిరగచ్చు కదా జంగల్లో ఎందుకు అని. కానీ ఏం చేస్తాం, టైం పడుతుంది. షై అని కాదు కానీ మైకు సప్పుడు. అప్పు ఏంది బ్రో, ముళ్ళుల్లో కంచాలని ప్యాంట్ లోపలికి వెళ్ళిపోతుంది. దారి నేను మరి చాలా పోయేటప్పుడు ఇట్లానే పోయినా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇలానే పోవాల్సి వస్తుంది. ఆ బర్రెలు జస్ట్ సో న్యాచురల్. అబ్బా మళ్ళీ ఈడ కూడా చూపించున్నాయి. ఇది ఏందిరా నాయన, మీకు నేను పోయే దగ్గరనే దొరికింది మీకు ఇవన్నీ. ఇంకెక్కడ చూసుకోలే, సైడ్ సీన్ పోతున్నాలే. ఏమన్నా డిస్టర్బ్ చేయ, కూర్చోండి, హాయిగా కూర్చోండి, అసలు లేవద్దు. అమ్మ ఓకే, దొరికింది మన దారి మనకి. సో నో వరీస్, వచ్చేసినాం దగ్గరికి. చాలా రోజులు అయింది బ్రో, ఇలా వర్షం బాగా పడుతుంది, కానీ నేనైతే ఎంజాయ్ చేసుకుంటున్నా. ఫీల్ అయితే హాయిగా ఉంది. నేను చెప్పా ఆల్రెడీ వీడియోలో, నాకు వర్షం పడితే ఊపు వస్తుంది. సో ఊపులోనే ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా ఎంజాయ్ చేస్తే మాత్రం మీ పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు బెగ్గండి. అందరు ఆఫీసెస్కి వెళ్తున్నారు, కొందరు ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, అందరు బిజీ. ఇక్కడ స్కూల్ స్కూల్కి హాలిడే ఇచ్చారు. సో హాలిడేసే స్కూలే అంటారు కదా, స్కూల్కి అందరం వెళ్ళాలని స్కూల్ మన దగ్గర రాదు. సో అలా అన్నమాట. చిన్నప్పుడు అయితే మాకు వర్షం పడితే కొంచెం లేట్గా అయినా కానీ ఏమంటారు, వెళ్ళొచ్చు మీకు లోపలికి అని చెప్పేవాళ్ళు. అదే సన్డే అయితే
ఆపి మరీ గేట్ అవతల నిల్చోబెట్టేవాడు కదా. మీరేమనుకుంటున్నారు? మీకు కూడా ఏదైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా స్కూల్ టైంలో? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, సైనింగ్.